హలో గైస్, వెల్కమ్ టు మై పాట ఛానల్. పాడుతున్నావా? ఈరోజు ఏం మా పాట? పాప ఫన్నీ వీడియోస్ చూపిస్తాను, చూడండి. సండే ఇంకా పని చేశాక టైం ఉందని డాన్స్ అయ్యిందా? డాన్స్ పోయింది, అందుకనే చూపిస్తా ఉన్నాను. ఆ పాట కాదు, క్యాపిచినో సాంగ్ పాడు. తుమ్ తుమ్ సావో పాడు. అదేం సాంగ్? సింగారే సింగింది. గుంటూరులో ఏం నేర్చుకున్నా? అన్ని గుంటూరులో నేర్చుకున్నానంట. ఏంది పాట నేర్పించిందా మీ టీచర్? ఏం పాట నేర్పించింది? ఏం పాట నేర్పించింది? అది ఆ పాట ఏంది అర్థం కావట్లేదుగా. ఆ పాట అర్థం కావట్లేదు కదా. ఏం సాంగ్? సింగారా అంటే అప్పుడు సిండ్రిల్లా అనాలి కదా. సింగారేంది? సిండ్రిల్లా అనాలి. ఇప్పుడు పడిన ఎప్పుడు సిండ్రిల్లా అను. సరే కానీ డాన్స్ చేయము. ఇందా డాన్స్ మిస్ అయింది, నువ్వు వేసింది. చేస్తున్నావా? అది యోగా అంటారమ్మా. బాగా చేస్తున్నా. ఎక్కడ చూసావు నువ్వు యోగాని? నేర్పించాను నేను. నేను చేసేటప్పుడు చూసి నేర్చుకున్నావు కదా. ఎట్ట చేసేది మమ్మీ? యోగానా? బ్రీత్ తీసుకో, అట్టున్నది. ఇవన్నీ ఆగవుంచాము ఇక్కడ, ఆగవుంచావు ఇక్కడ. ఇల్లా? ఇక్కడ ఎందుకు ఇది టవల్ ఇక్కడ పెట్టావు? బెడ్డా? యోగా అయిపోయింది, ఎక్సర్సైజా? ఓకే. అదేం ఎక్సర్సైజు? అదేం ఎక్సర్సైజు? సిండ్రీ ఏంది మళ్ళీ? సిండ్రిల్లాదా? సిండ్రిల్లా ఎక్సర్సైజులు చేస్తుంది ఏంది? మమ్మీ చేసే ఎక్సర్సైజులు చేయ ఒకసారి. ఎట్ట చేసిద్దు షాను? మమ్మీ ఎక్సర్సైజ్ చేసిద్ది కదా, ఎట్ట చేసిద్దో ఒకసారి చూపి. అదేంటిది? ఓహో, వాళ్ళు బాగా మ్యాజిక్ చేసేది, నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు ఇక్కడ. మధ్యలో క్లాసికల్ డాన్స్ వచ్చింది. రెయిన్బో డాన్సా? ఓకే. అవునా? అట్ట అంటే రెయిన్బో కనిపించిద్దా? మరి కనిపించలేదే. మన ఇంట్లో రాదా? బయట వచ్చిద్దా? ఓకే ఓకే. మధ్యలో ఫైటింగ్ వస్తుంది.
యాక్చువల్గా తనకి పోయమ్స్ అన్నీ వచ్చి స్కూల్కి అయిపోయిందా వెళ్ళినప్పుడు డాన్స్ అవన్నీ ఇప్పుడు మర్చిపోయి అవన్నీ సర్దు మర్చిపోయింది చెప్పమంటే అన్ని మిస్టేక్స్ చెప్తా ఉంది. ఏం బాగుంది పిక్నిక్ ఇది పిక్నికా ఏం పిక్నిక్ చాలా బాగుంది ఇది. బాగుందా ఇక్కడ అంటే ఇంట్లో ఇది ఇల్లు లాగా చేసుకున్నా. అవునా ఇంకా ఇక్కడ చూడు ఆగం ఆగంగా పెట్టావు ఆ? అక్కడ ఆగు. ఇదంతా పంకిన్ అని అక్కడ పెట్టేసావు. దాన్ని ఇలా పెట్టు. అబ్బాయిని ఎందుకు కాళ్ళ కాడ పెట్టావు తెచ్చి? నువ్వే కాలు పెట్టు. నేను కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి మరి కింద పెడతాట ఇటు పైన పెట్టుకో. ఇట్ట బాగుండేది. తీయమ్మా పైన పెట్టుకో అబ్బాయిని. అబ్బాయిని పైన పెట్టుకోడు. చూడండి ఎలా నా పేరు పాడమంటే పోయమ్స్ చెప్తావా? హలో, నా పేరు షాను. చాలా నీ పేరు చెప్ప తెలియదు. ఇప్పుడు నువ్వు నా పేరు వద్దులే. ఏ రంజిత అని చెప్పు. వద్దు చెప్ప వద్దు పేరే చెప్పమాక. చెప్పు మమ్మీ. అటు చెప్పమాకలే కానీ నాకు ఎట నేను పాడతాను. తుమ్ సావు పాడు. నువ్వు పాడు. నువ్వు బాగా పాడతావు కదా షానమ్మ. అవును, ఇప్పుడు మర్చిపోయాను మర్చిపోయావా? ఆ సాంగ్స్. సరే బాబా బ్లాక్ షిప్ పాడమా. బ్లా 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 పోయమ్స్ అన్ని రాంగ్స్ పోయి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఉన్న రోజులు ఫ్రీగా ఉండిద్దని మేము ఎక్కువ ప్రెస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు తనే నేర్చుకునేది. యాక్చువల్గా అన్నీ అంతకుముందు బాగా చెప్పేది, ఇప్పుడన్నీ మర్చిపోయింది చెప్పడం. మళ్ళీ మానేసేసరికి సరేలే వద్దులే ఆపేస్తే. బ్లా 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 she have it all. Yes ma'am, 3 black. సరే ఆల్ హ్యాండ్స్ ఆర్ మార్చింగ్ అని చెప్పు. అది కూడా రాదు, అది కూడా మర్చిపోయా. టెడ్డీ బియర్ టెడ్డీ బేర్ కూడా మర్చిపోయా. ఇంకేం గుర్తుంది? ఇంకేం గుర్తులేవు నాకు. టీవీలో పీకు టీకు చూడటమా? పీకు టీకు చూడమంటే చూస్తావు. చూచూ టీవీలు అలా అన్నమాక. అమ్మా అంటే నేను చెప్తాను. ఏం చెప్తాను? టెడ్డీ బియరా? బుడ్డపోయేది ఈడ. హలో, నా పేరు సండే ఈవినింగ్ వచ్చేసరికి పార్క్ వెళ్దామని అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ వెళ్ళొచ్చు అనేసరికి 4:30 దాటాక బయలుదేరుతా ఉన్నాము తన స్కూల్ పార్కింగ్కి. ఇదే తన స్కూల్ పార్కింగ్. అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు, హై స్కూల్లోనే జాయిన్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా లొకేషన్కి ఆ స్కూల్ ఇచ్చారు. ఈవినింగ్ ఇంకా బాగా వస్తారు ఈ పార్క్ అయితే. బాగా పక్కన ఇండిపెండెంట్ హౌస్లో వాళ్ళన్నా ఉన్నారు. తను వచ్చేదే మెయిన్ అది జారటానికి వచ్చేది, ఆ జారబండ కోసం. మిగతా బాల్ స్కేటింగ్ బోర్డ్ అని తెచ్చిది ఆడదు, తర్వాత ఆడింది స్కేటింగ్ బోర్డ్తో. ఆ పిల్లలు ఇంకా స్కేటింగ్ బోర్డ్ తీసుకొని వెళ్తూ ఉంది. అటు సైడ్ వేరేది ఉంది బాస్కెట్బాల్. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వేరే వాళ్ళు ఆడుతున్నారు, అందుకని ఇంకా సింగిల్గా తను అటు ఆడుకుంది. కానీ అటు వెళ్దాము, మీకు ఇక్కడ ఎవరైనా ఉంటే అటు వెళ్ళి ఆడుకుంటాము. ఈవినింగ్ వచ్చాక ఇంకా ఫుడ్ ఆల్రెడీ ఉంది, ఆఫ్టర్నూన్ చేసింది. అందుకని ఈవినింగ్ సగ్గుబియ్యం చేద్దాం అనుకుంటున్నాం. బాగా వెయిట్ చేసింది అనమాట. ఇక్కడికి వచ్చాక కొబ్బరి నీళ్ళే తాగట్లేదు, మజ్జిగ కూడా ఈ 10 days సరి తాగలేదు. వేరే కర్డ్ తీసుకొచ్చాడు, అది యోగర్ట్ చాలా స్వీట్గా ఉంది, తాగినా యూజ్ ఉండట్లేదు. అందుకని సగ్గుబియ్యం చేశాను. అది మన ఇండియన్ స్టోర్లో నేను ఇంతవరకు తీసుకెళ్ళి వాల్మార్ట్లో తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నాను అమూల్ది. చాలా బాగున్నాయి థిక్గా. ఓకే గైస్, బాయ్.